మనుషులకి అన్వేషణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అన్వేషణలోనే మనకి చాలా కొత్త విషయాలు తెలిసాయి. అమెరికాని కొలంబస్ డిస్కవర్ చేయడం, ఇండియాని వాస్కోడగామా డిస్కవర్ చేయడం, భూమిలో ఇంధనం దొరుకుతుందని తెలియడం, ఇలాంటివన్నీ మనుషులు కొత్త ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేయడం వల్లే సాధ్యమయ్యాయి. 1950s వరకు మనుషులు జస్ట్ భూమిని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు. ఆ తర్వాత స్పేస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన మనుషుల్లో మొదలయ్యింది. ఆలోచన వచ్చిన వెంటనే ఫస్ట్ స్పేస్ లోకి శాటిలైట్ ని పంపారు, ఆ తర్వాత జంతువుల్ని పంపారు, ఆ తర్వాత మనుషుల్ని కూడా పంపారు. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు అమెరికా అండ్ రష్యా మాత్రమే చేశాయి. వేరే దేశాలు ఏవీ చేయలేకపోయాయి. ఇవన్నీ చూశాక ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ఆలోచన వచ్చింది. మన దేశంలో కూడా స్పేస్ నాలెడ్జ్ ఉన్న సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని అనుకుంది. అయితే 1960sలో అమెరికా అండ్ రష్యా దేశాలు కేవలం తమ పవర్ని చూపించుకోవడానికి మాత్రమే స్పేస్ని ఎక్స్ప్లోర్ చేశాయి. కానీ ఇండియా అలా కాదు. కనీసం ప్రజల ఆకలిని తీర్చలేని విధంగా దేశం యొక్క పరిస్థితి ఉన్నప్పుడు పవర్ని ప్రొజెక్ట్ చేసే విషయాల మీద మనీ స్పెండ్ చేయకూడదని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది. సో దేశ అవసరాల కోసం స్పేస్ రీసెర్చ్ ఉపయోగపడేలా ఉండాలని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనే సంస్థని ఇండియన్ గవర్నమెంట్ డిజైన్ చేసింది. ఈ సంస్థ ఎయిమ్ ఒక్కటే, తక్కువ ఖర్చుతో స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయగలిగే టెక్నాలజీస్ని డెవలప్ చేయడం, ఆ టెక్నాలజీస్ని సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడేలా చేయడం. అందులో ఇస్రో బాగా సక్సెస్ అయ్యింది. ఒక మార్స్ ఆర్బిటర్ని లాంచ్ చేయడానికి నాసా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇస్రో కేవలం 500 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ ఫినిష్ చేసింది. అంటే ఇస్రో బడ్జెట్ నాసా బడ్జెట్లో 10%. ప్రపంచంలో కేవలం ఇస్రో మాత్రమే అతి తక్కువ ఖర్చుతో శాటిలైట్స్ని స్పేస్లోకి లాంచ్ చేస్తుంది. అందుకే చాలా ఫారిన్ కంట్రీస్ శాటిలైట్స్ లాంచింగ్ విషయంలో ఇస్రో దగ్గరికి వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇస్రో ప్రతి ఒక్క టెక్నాలజీని తన సొంతంగా తయారు చేసుకుంది, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వలేదు. ఇలాంటి ఎన్నో వాటిని ఇస్రో అచీవ్ చేసింది. ఇన్ని రోజులు స్పేస్ని మాత్రమే ఇస్రో ఎక్స్ప్లోర్ చేసింది. ఇక నుంచి వేరే ప్లానెట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది. మనకి అతి దగ్గరగా ఉన్నది మూన్. ఆకారంలో కానీ గ్రావిటీలో కానీ మూన్ మన ఎర్త్కి సిమిలర్గా ఉంటుంది. అందుకని ఇస్రో ఫస్ట్ చంద్రుణ్ణి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది. 2008లో చంద్రయాన్-1 అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మూన్ చుట్టూ ఒక ఆర్బిటర్ని తిరిగేలా చేయడం, దానితో మూన్ సర్ఫేస్ని స్కాన్ చేసి ఐరన్, కాల్షియం, యురేనియం లాంటి కెమికల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం, ఒక వెహికల్ని మూన్ సర్ఫేస్ మీద పడేలా చేయడం. ఆ వెహికల్ పేరే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. యాక్చువల్లీ ఇస్రో కేవలం ఆర్బిటర్ని మాత్రమే పెట్టాలనుకుంది. కానీ అబ్దుల్ కలాం గారు ఇండియన్ ఫ్లాగ్ చంద్రుడి మీద ఉండేలా చేయమని సలహా ఇచ్చారు. అందుకే ఇస్రో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ని కూడా యాడ్ చేసి దాని మీద ఇండియన్ ఫ్లాగ్, ఇండియన్ ఎంబ్లెమ్ని ప్రింట్ చేసి మూన్ మీద క్రాష్ అయ్యేలా చేసింది. చంద్రయాన్-1 ప్రాజెక్టులో ఉన్న ఆబ్జెక్టివ్స్ అన్నిటినీ ఇస్రో కంప్లీట్ చేయగలిగింది. ఈ ప్రాసెస్లోనే ఇస్రోకి ఒక కొత్త విషయం తెలిసింది. అదేంటంటే మూన్ మీద ఐస్ రూపంలో వాటర్ ఉందని. అప్పటి వరకు ఫారిన్ కంట్రీస్కి చెందిన సైంటిస్టులు మూన్ మీద వాటర్ ఉన్నాయేమోనని జస్ట్ గెస్ మాత్రమే చేశారు. ఆ గెస్ని ఇస్రో కన్ఫర్మ్ చేసింది. చంద్రుడి చుట్టూ 312 రోజులు తిరిగిన ఆర్బిటర్ చివరికి ఫెయిల్ అయ్యింది. అప్పటికే కావలసిన ఇన్ఫర్మేషన్లో 95%ని అది ఇస్రోకి పంపింది. 70,000 మూన్ ఇమేజెస్ని, కెమికల్ అనాలిసిస్ని ఇస్రోకి అది పంపింది. యాక్చువల్గా ఆర్బిటర్ 2 సంవత్సరాలు పనిచేయాలి. కానీ సన్ రేస్ ఎక్కువగా దాని మీద పడడం వల్ల టెంపరేచర్ పెరిగి ఆర్బిటర్ పనిచేయడం మానేసింది. ఇస్రోతో కాంటాక్ట్ కట్ అయ్యింది. ఇప్పటికీ ఆ చంద్రయాన్-1 ఆర్బిటర్ మూన్ చుట్టూ అలా తిరుగుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఆర్బిటర్ మూన్ మీదకి క్రాష్ అవుతుంది. చంద్రయాన్-1లో జస్ట్ ఒక వెహికల్ని మూన్ మీద పడేలా చేశారు. నెక్స్ట్ టైం మూన్ మీద ఆ వెహికల్ని సాఫ్ట్గా ల్యాండ్ చేసి కొన్ని రోజులు మూన్ సర్ఫేస్ మీద నడిచేలా చేయాలనుకున్నారు. ఈసారి ప్రాజెక్ట్కి చంద్రయాన్-2 అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ ఎయిమ్ ఏంటంటే ఒక వెహికల్ని చంద్రుడి మీద ల్యాండ్ చేసి కొన్ని రోజులు దాని మీద తిరిగి ఇంపార్టెంట్ డేటాని ఇస్రోకి పంపించడం. మూన్ మీద ఉన్న సాయిల్ లోపల వాటర్ ఉందో లేదో కనిపెట్టగలిగితే దాని ద్వారా అసలు అక్కడ మనుషులు నివసించగలరో లేదో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్లేస్లో మనిషి జీవించాలంటే వాటర్ చాలా ముఖ్యం. ఇప్పటి వరకు మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్,
కేవలం 3 దేశాలు మాత్రమే చేశాయి. యుఎస్ఏ, రష్యా, చైనా. ఇండియా 4th కంట్రీ అవుతుంది. ఇందులో ఇండియా ఎందుకు స్పెషల్ అంటే ఇప్పటి వరకు మూన్ మీద ఏ కంట్రీ ల్యాండ్ అవ్వని ప్లేస్లో ఇండియా ల్యాండ్ అవ్వబోతుంది. చంద్రయాన్ 2 ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అనే ఊరిలో లాంచింగ్ స్టేషన్ ఉంటుంది. ఈ లాంచింగ్ స్టేషన్లో రాకెట్ని ఉంచుతారు. ఈ రాకెట్ పేరు జిఎస్ఎల్వి మార్క్ 3. ఈ రాకెట్ 14 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉంటుంది. కౌంట్ డౌన్ అయిపోగానే రాకెట్ ఆకాశంలోకి వెళ్తుంది. కొంచెం దూరం పోగానే సైడ్ ఉన్న 2 థ్రస్టర్స్లో ఫ్యూల్ అయిపోయి మెయిన్ రాకెట్ నుంచి అవి సెపరేట్ అవుతాయి. వెంటనే మెయిన్ రాకెట్ థ్రస్టర్ ఇగ్నైట్ అవుతుంది. కొంచెం దూరం వెళ్ళాక రాకెట్ తలకి ఉన్న ప్యానెల్స్ సెపరేట్ అవుతాయి. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెయిన్ రాకెట్లో కూడా ఫ్యూల్ అయిపోయి అది లాంచ్ వెహికల్ నుండి సపరేట్ అవుతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ చిన్న థ్రస్టర్లో కూడా ఫ్యూల్ అయిపోయి మాడ్యూల్ సపరేట్ అవుతుంది. ఈ మాడ్యూల్ కాసేపు ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. తర్వాత థ్రస్టర్ సహాయంతో మెల్లగా స్పీడ్ పెంచుకుంటుంది. అప్పుడు ఆర్బిట్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఆర్బిట్ రేడియస్ పెంచుకుంటూ పోతుంది. ఆ తర్వాత ఫైనల్గా ఇంకొకసారి స్పీడ్ పెంచుకుంటుంది. అప్పుడు మాడ్యూల్ అనేది మూన్ ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది. ఈ మాడ్యూల్ అనేది 3 కాంపోనెంట్స్తో కలిసి ఉంటుంది. ఒకటి ఆర్బిటర్, ఇంకొకటి ల్యాండర్. ఈ ల్యాండర్ లోపల రోవర్ ఉంటుంది. మాడ్యూల్ అనేది మూన్ ఆర్బిట్లోకి ఎంటర్ అవ్వగానే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ సపరేట్ అవుతుంది. ఆర్బిటర్ మాత్రం 100 కిలోమీటర్స్ హైట్లో మూన్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ల్యాండర్ మాత్రం స్పీడ్ తగ్గించుకుంటూ ఉంటుంది. అప్పుడు దాని హైట్ తగ్గుతూ మూన్కి దగ్గరగా వస్తుంది. అలా మెల్లగా ల్యాండర్ అనేది మూన్ మీద ల్యాండ్ అవుతుంది. ఈ ల్యాండర్ పేరే విక్రమ్. విక్రమ్ సారాభాయ్ అనే ఫేమస్ స్పేస్ సైంటిస్ట్ పేరుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ల్యాండర్కి ఆ పేరు పెట్టారు. ఈ ల్యాండర్ లోపల నుంచి రోవర్ బయటికి వస్తుంది. ఈ రోవర్ పేరే ప్రగ్యాన్. ఈ రోవర్ చంద్రుడి మీద తిరిగి సాయిల్ శాంపిల్స్ని తీసుకొని ఆ శాంపిల్స్ని ఆటోమేటిక్గా అదే టెస్ట్ చేసి డేటాని ఆర్బిటర్కి పంపుతుంది. ఈ ఆర్బిటర్ తిరిగి డేటాని ఎర్త్కి పంపుతుంది. రోవర్ లోపల ఉన్న ఎక్విప్మెంట్ సహాయంతో చంద్రుడి మట్టి లోపల అసలు నీరు ఉందో లేదో స్కాన్ చేస్తుంది. టోటల్గా 14 రోజులు ఈ రోవర్ చంద్రుడి మీద తిరుగుతుంది. తర్వాత దాని టైం అయిపోతుంది. ఎందుకంటే మన భూమి మీద కంటిన్యూస్గా 12 అవర్స్ సన్లైట్ ఉన్నట్టు మూన్ మీద 14 రోజులు కంటిన్యూస్గా సన్లైట్ ఉంటుంది. నెక్స్ట్ 14 రోజులు కంటిన్యూస్గా చీకటి ఉంటుంది. సో సన్లైట్ లేకపోతే రోవర్ బ్యాటరీస్ రీఛార్జ్ అవ్వవు. సో 14 డేస్ తర్వాత ల్యాండర్ అండ్ ఆర్బిటర్ పనిచేయడం ఆగిపోతాయి. ఆర్బిటర్ మాత్రం 1 ఇయర్ కంటిన్యూస్గా పనిచేస్తుంది. అప్పటి వరకు అది మూన్ ఇమేజెస్ని ఎర్త్కి పంపిస్తుంది. రాకెట్ లాంచింగ్ డేట్ నుండి కౌంట్ చేస్తే మూన్ మీద రోవర్ సాఫ్ట్ ల్యాండ్ అవ్వడానికి టోటల్గా 50 డేస్ టైం పడుతుంది. యాక్చువల్గా జూలై 15th నైట్ 2:30 AM రాకెట్ని లాంచ్ చేయాలి. కానీ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల లాంచ్ని ఆపేశారు. 2008లో చంద్రయాన్ 1లో కూడా లాంచింగ్ డే రోజు ఇలానే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆ ప్రాబ్లంని వెంటనే రెక్టిఫై చేసి అదే రోజు రాకెట్ని లాంచ్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఇస్రో అంత రిస్క్ తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఈసారి ప్రాజెక్ట్ కాస్ట్ 1000 కోట్ల రూపాయలు. చిన్న ఎర్రర్ వచ్చినా కూడా 1000 కోట్లు వేస్ట్ అయిపోతాయని భావించి ఆలస్యమైన పర్వాలేదని రాకెట్ లాంచ్ని పోస్ట్పోన్ చేసింది. మేబీ జూలై 21 నుంచి 31 మధ్యలో తిరిగి రాకెట్ని లాంచ్ చేయొచ్చు. ల్యాండర్కి రోవర్కి గోల్డ్ కలర్ ఫాయిల్స్ని చుట్టడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఎల్లో కలర్ కవర్ లేకపోతే సన్ రైస్ వచ్చి డైరెక్ట్గా రోవర్ మీద పడతాయి. ఈ సన్ రైస్ వల్ల హీట్ వస్తుంది. అప్పుడు ఆ హీట్ రోవర్ లోపల ఉన్న ఎక్విప్మెంట్ మీద పడుతుంది. ఎక్విప్మెంట్ అంటే మ్యాక్సిమం ఎలక్ట్రానిక్సే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అనేవి హీట్ ఎక్కువ అయితే పనిచేయడం మానేస్తాయి. అదే పైన ఈ ఎల్లో కలర్ కవర్ వేస్తే సన్ రైస్ అనేవి కవర్ మీద పడి లోపలికి వెళ్లకుండా తిరిగి బయటికి రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్కి ఏమీ కాదు. కవర్స్ చూడటానికి గోల్డ్ కలర్లో ఉంటాయి, కానీ యాక్చువల్గా ఆ కవర్స్ని అల్యూమినియంతో తయారు చేస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ని 2008లోనే రష్యన్ కొలాబరేషన్తో స్టార్ట్ చేశారు. ఇండియా రాకెట్ని రోవర్ని తయారు చేయాలి, రష్యా ల్యాండర్ని తయారు చేయాలి, 2012లో రాకెట్ని లాంచ్ చేయాలి. కానీ రష్యా ఇచ్చిన టైంలో ల్యాండర్ని తయారు చేయలేకపోయింది. అప్పుడు ఇండియానే సొంతగా ల్యాండర్ని కూడా తయారు చేసుకోవాల్సి వచ్చింది. అందువల్లే ప్రాజెక్ట్ ఇన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ అయ్యింది.
ట్విట్టర్లో ఇస్రో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది, మీకు గాని ఛాన్స్ వస్తే చంద్రుడి మీదకి ఏం తీసుకువెళ్తారు అని. చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పారు. వాళ్ళల్లో ముగ్గురిని ఇస్రో సెలెక్ట్ చేసింది. ముగ్గురు కామన్ గా రాసిన పాయింట్ ఇండియన్ ఫ్లాగ్. ఒకరు డిఎస్ఎల్ఆర్ అని, ఒకరు స్మార్ట్ ఫోన్ అని, ఒకరు వాటర్ డిటెక్టింగ్ గ్యాజెట్ అని రాశారు. ఇదే టోటల్ చంద్రయాన్ మిషన్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.